సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ వరల్డ్ లో చాలా పొటెన్షియల్ ఉన్న మరో స్టోరీ బ్లాక్ ఫైర్ రెబిలియన్. ఎన్ని ట్విస్ట్లు, అసలు క్యారెక్టర్ లో ఎన్ని షేడ్స్. ఈ ఫస్ట్ బ్లాక్ రెబిలియన్ గురించి ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో చేశాను, కానీ ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ చూసిన తర్వాత మరింత వివరంగా చెప్దాం అనిపించి మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ స్టోరీని అర్థం చేసుకోవడం కోసం మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ స్టోరీ దగ్గర మొదలు పెడదాం. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ నెక్స్ట్ సీజన్ స్పాయిల్ చేయకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. డామన్ రెనేరాల ఇద్దరు కొడుకులు యాగాన్ ది థర్డ్, విసరిస్ ది సెకండ్లు. యాగాన్ ది థర్డ్ కి ముగ్గురు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు. వాళ్లలో పెద్ద కూతురు డయానా టార్గెరియన్ మాత్రమే ఈ కథకి ఇంపార్టెంట్. ఇక డామన్ రెనేరాల రెండో కొడుకు విసరస్ ది సెకండ్ కి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొడుకులు యాగాన్ ది ఫోర్త్, యామన్ టార్గెరియన్లు. కూతురు నారిస్ కూడా ఈ కథలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. కథ యాగాన్ ది థర్డ్ యవ్వనంలోకి వస్తూనే మొదలవుతుంది. విపరీతమైన వ్యసనాలు, స్త్రీలోలతో ఉన్న యాగాన్ ది ఫోర్త్ తన కజిన్ అయిన డయానాని సీక్రెట్ గా ప్రెగ్నెంట్ చేస్తాడు. బిడ్డకి తండ్రెవరో డయానా ఇప్పుడు చెప్పకపోయినా యాగాన్ ది ఫోర్త్ అని అందరికీ తెలుసు. ఆ కుర్రవాడికి డామన్ అని పేరు పెడుతుంది డయానా. బాస్టర్డ్ కనుక అతన్ని డామన్ వాటర్స్ అని పిలుస్తారు. అతను తల్లి దగ్గరే ఉండి కింగ్స్ ల్యాండింగ్ లోనే పెరుగుతాడు. డామన్ పుట్టిన 2 ఏళ్లకి యాగాన్ ది ఫోర్త్ కింగ్ అవుతాడు. అప్పటికే అతనికి తన చెల్లెలు నారిస్ తో పెళ్ళై ఉంటుంది. ఆమెతో అతనికి ఒక కొడుకు కూడా ఉంటాడు. అతనే డారాన్ ది సెకండ్. యాగాన్ ది ఫోర్త్ కింగ్ అయ్యే నాటికి డారాన్ కి 19 ఇయర్స్ ఉంటాయి. ఇక్కడే కథలో మరో ట్విస్ట్ వస్తుంది. ఈ డారాన్ తన కొడుకు కాదని యాగాన్ ది ఫోర్త్ అనుమానం. ఎందుకంటే క్రూరుడైన యాగాన్ ది ఫోర్త్ ని నారిస్ ఎప్పుడూ ఇష్టపడలేదు. ఆమెకి తన మరో అన్న యామన్ టార్గెరియన్ తో చిన్నప్పటి నుంచి చనువెక్కువ. డారాన్ యామన్ కి పుట్టి ఉంటాడని నమ్మిన యాగాన్ ది ఫోర్త్ కి అతనంటే ఇష్టం ఉండదు. దానికి తోడు డారాన్ పెద్ద అవుతున్న కొద్దీ యాగాన్ ది ఫోర్త్ చేస్తున్న తప్పు పనుల్ని నిలదీస్తూ ఉంటాడు. విపరీతంగా కరప్టెడ్ మాత్రమే కాక ఎంతో మంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్న యాగాన్ ది ఫోర్త్ కి అప్పటికే చాలా మంది బాస్టర్స్ ఉంటారు. వాళ్లలో కొంతమంది కింగ్స్ ల్యాండింగ్ లోనే పెరుగుతారు కూడా. మెల్లగా యాగాన్ ది ఫోర్త్ డారాన్ల మధ్య గొడవలు పెరిగిపోతాయి. లార్డ్స్ నైట్స్ అందరూ తండ్రి కొడుకుల మధ్య 2 పార్టీలుగా విడిపోతారు. ఆ టైంలోనే డామన్ ని నైట్ ని చేసి తన కొడుకని పబ్లిక్ గా అనౌన్స్ చేసి అతనికి యాగాన్ ది కాంకరర్ కి చెందిన వెలేరియన్ స్టీల్ స్వార్డ్ బ్లాక్ ఫైర్ ఇచ్చేస్తాడు యాగాన్ ది ఫోర్త్. మరో పక్క డారాన్ యాగాన్ ది ఫోర్త్ కొడుకు కాదని పుకార్లు బాగా వినిపిస్తూ ఉంటాయి. దాంతో డామన్ కింగ్ అవ్వాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. డామన్ కి 14 ఇయర్స్ ఉన్నప్పుడు యాగాన్ ది ఫోర్త్ చనిపోతాడు. చనిపోతూ డారాన్ మీద ఉన్న కోపంతో తనకి నోబెల్ ఉమెన్ తో పెట్టిన బాస్టర్స్ అందరినీ లెజిటిమేట్ చేస్తాడు. వాళ్లే యాగార్ రివర్స్, మియా రివర్స్, గ్వేనిస్ రివర్స్, బ్రెండన్ రివర్స్, షైరా సిస్టర్లు. వీళ్ళని గ్రేట్ బాస్టర్స్ అంటారు. కానీ డారాన్ తన కొడుకు కాదని యాగాన్ ది ఫోర్త్ డిక్లేర్ చేయకపోవడం వల్ల అతను చనిపోయాక డారానే కింగ్ అవుతాడు. అంతకు ముందు తండ్రి ప్రామిస్ చేసినట్టుగా డామన్ కి టైరోష్ కి చెందిన రోహాన్ తో పెళ్లి చేసి బ్లాక్ వాటర్స్ దగ్గర కొంత ల్యాండ్ ఇచ్చి అక్కడ కోట కట్టుకుని బ్రతకమంటాడు. కానీ కథలో మరో ట్విస్ట్ ఇక్కడే వస్తుంది. డామన్ కి తన హాఫ్ సిస్టర్ అంటే డారాన్ సిస్టర్ అయిన డెనెరిస్ ని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. కావాలంటే ఇద్దరిని చేసుకోమని యాగాన్ ది ఫోర్త్ బ్రతికుండగా అతనికి భరోసా ఇస్తాడు. కానీ డారాన్ అందుకు ఒప్పుకోడు. డెనెరిస్ ని డాన్ కి చెందిన ప్రిన్స్ మారోన్ మార్టెల్ కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. డామన్ కి ఆ కోపం ఉండిపోతుంది. కానీ అప్పటికేమీ చేయలేక ఊరుకుంటాడు. బ్లాక్ వాటర్స్ దగ్గరే తన భార్యతో కలిసి ఉంటూ ఉంటాడు. వాళ్ళకి 7 అబ్బాయిలు, 2 అమ్మాయిలు పుడతారు. మరో పక్క అంతకు ముందెప్పుడో మిరియా మార్టెల్ ని పెళ్లి చేసుకున్న డారాన్ కి 4 కొడుకులుంటారు. వాళ్లలో పెద్దవాడు, ఆఖరి వాళ్లే మనం ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ లో చూసే బేలార్ మేకార్లు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. డారాన్ భార్య డాన్ కి చెందింది కావడంతో డాన్ కి చెందిన వాళ్ళ సంఖ్య కింగ్స్ ల్యాండింగ్ లో పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోవడం అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి నచ్చదు. పైగా డారాన్ పెద్ద కొడుకు బేలార్ కి టార్గెరియన్స్ లాగా సిల్వర్ హెయిర్ కాకుండా మార్టెల్స్ లాగా బ్లాక్ హెయిర్ ఉంటుంది. దాంతో తండ్రి కొడుకులిద్దరిని చాలా మంది నమ్మరు. డానిష్ మ్యాన్ లేని కింగ్స్ ల్యాండింగ్ మళ్లీ కనిపిస్తే బాగుండని కొందరు బలంగా కోరుకుంటారు. మరో పక్క చూస్తే డామన్ సిల్వర్ గోల్డ్ హెయిర్ తో, పర్పుల్ కలర్ కళ్ళతో అచ్చం యాగాన్ ది కాంకరర్ లా ఉండడమే కాక ఒక గొప్ప వారియర్ గా ట్రైన్ అవుతాడు. అతని పెద్ద కొడుకులిద్దరు ట్విన్స్. వాళ్ళ పేర్లు యాగాన్, యామన్లు. వాళ్ళు కూడా ఎదుగుతూ ఉంటారు. డాన్ కి చెందిన వాళ్ళు కింగ్స్ ల్యాండింగ్ లో ఇంపార్టెంట్ పొజిషన్స్ లోకి రావడం నచ్చని వాళ్ళంతా మెల్లగా డామన్ దగ్గరికి చేరడం మొదలు పెడతారు. ముఖ్యంగా గ్రేట్ బాస్టర్స్ లో ఒకడైన యాగార్ రివర్స్ అన్నని తిరుగుబాటు చేయమని బాగా ప్రెషర్ చేస్తూ ఉంటాడు. ఒక బ్రేకింగ్ పాయింట్ అంటూ ఏమీ ఉండదు, కానీ చాలా ఏళ్లపాటు బాస్టర్డ్ అనిపించుకుని డామన్ విసిగిపోయి ఉంటాడు. తర్వాత డెనెరిస్ తో పెళ్లి కాకపోవడం, తను గొప్ప వారియర్ అని చుట్టూ చేరిన వాళ్ళు పొగుడుతూ ఉండడం, తిరుగుబాటు చేయమని ఒత్తిడి చేస్తూ ఉండడంతో చివరికి చాలా ఏళ్ల తర్వాత డామన్ అందుకు సిద్ధపడతాడు. కానీ ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఒక్కసారిగా డెసిషన్ తీసుకుంటాడు. ఒక నెల రోజుల్లో ఆ తిరుగుబాటుని డిక్లేర్ చేద్దాం అనుకుంటాడు. టార్గెరియన్ సిజిల్లో ఉండే కలర్స్ ని రివర్స్ చేసి కొత్తగా సిజిల్ ఏర్పాటు చేసుకుంటాడు. రెడ్ ఫీల్డ్ లో బ్లాక్ డ్రాగన్ అతని సిజిల్ కావడంతో అతన్ని తర్వాత బ్లాక్ డ్రాగన్ అని పిలిచారు. డారాన్ ది సెకండ్ ని రెడ్ డ్రాగన్ అన్నారు.
కానీ అతనికి తోటి బాస్టర్డే వెన్నుపోటు పొడిచాడు. గ్రేట్ బాస్టర్స్ లో ఒకడైన బ్రెండన్ రివర్సే డేమన్ తిరుగుబాటు చేయాలనుకుంటున్న సంగతి కింగ్ డారాన్ ది సెకండ్ దగ్గరికి చేర్చాడని అంటారు. అందుకు కారణం అతను టార్గెరియన్స్ కి లాయల్ గా ఉండాలనుకోవడం ఒకటైతే మరో చిన్న స్కాండలస్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే బ్రెండన్ రివర్స్ కి మరో గ్రేట్ బాస్టర్డ్ అయిన యాగార్ రివర్స్ కి ఒక విషయంలో కాంపిటీషన్ ఉండేది. ఇద్దరూ మరో గ్రేట్ బాస్టర్డ్ అయిన షైరా సీ స్టార్ ని ఇష్టపడ్డారు. ఆమె యాగార్ని దగ్గరికి రానిచ్చింది, కానీ బ్రెండన్ ధైర్యం చేయలేకపోయాడు. బ్రెండన్ కి యాగార్ మీద ఆ జలసీ కూడా ఉంది. ఏదేమైనా అతను బాస్టర్స్ గుంపులోకి వెళ్లకుండా తన టార్గెరియన్ హాఫ్ బ్రదర్ అయిన డారాన్ కే లాయల్ గా ఉండాలనుకుంటాడు. తిరుగుబాటు సంగతి తెలియడంతో డారాన్ డామన్ అరెస్ట్ చేయమని సైన్యాన్ని పంపిస్తాడు. కానీ రెడ్ కీప్ కి మాస్టర్ అట్ ఆర్మ్స్ అయిన క్వెంటిన్ బాల్ డామన్ కి సపోర్ట్ చేయడంతో అతను తప్పించుకుని పారిపోయి దాక్కుంటాడు. డామన్ అరెస్ట్ చేయడానికి డారాన్ సైన్యాన్ని పంపాడు కనుకే తిరుగుబాటు చేస్తున్నట్టుగా, వాళ్ళకి ముందు నుంచి ఐడియా లేనట్టుగా డామన్ మద్దతుదారులు ప్రచారం చేస్తారు. బ్రెండన్ డారాన్ కి మంచి చేద్దాం అనుకుంటే అది డామన్ కే అడ్వాంటేజ్ అయింది. ఇక 7 కింగ్డమ్స్ మళ్ళీ రెండుగా చీలిపోతుంది. సగం మంది లార్డ్స్ నైట్స్ డామన్ కి తమ లాయల్టీని ప్రకటిస్తే మరో సగం డారాన్ వైపు ఉంటారు. క్విక్ ఫింగర్ అనే ఒక దొంగ అయితే డామన్ కోసం డ్రాగన్ ఎక్స్ దొంగతనం చేయబోయి దొరికిపోతాడు కూడా. రెబెల్స్ కి లాయలిస్టులకి మధ్య 7 కింగ్డమ్స్ అంతా యుద్ధాలు జరగడం మొదలవుతుంది. ఈ ప్రాసెస్ దాదాపు ఏడాది పాటు కొనసాగుతుంది. చివరికి 196 ఏసీలో డామన్ బ్లాక్ ఫైర్ తన సైన్యంతో కింగ్స్ ల్యాండింగ్ మీదకి దండెత్తొస్తాడు. అక్కడికి దగ్గరగా ఉన్న రెడ్ గ్రాస్ ఫీల్డ్ లో రెండు వైపుల సైన్యం పోరాటానికి సిద్ధమవుతారు. ఏరిల్ల సైన్యాన్ని చెదరగొట్టి డామన్ ముందుకొస్తుంటే కింగ్స్ గార్డ్ వచ్చి అతని మీద దాడి చేస్తారు. ఆ టైంలో కింగ్స్ గార్డ్ గొయన్ కార్బరేతో దాదాపు గంట పాటు ఫైట్ చేస్తాడు డామన్. ఇద్దరి దగ్గర వెలేరియన్ స్టీల్ స్వార్డ్స్ ఉండడంతో పోటాపోటీగా తలపడతారు. చివరికి కింగ్స్ గార్డ్ బాగా గాయపడతాడు. కానీ యుద్ధనీతి కొద్దీ అతన్ని తన సైన్యం తొక్కేయకుండా ఉండేందుకు డామన్ కొంతసేపు అతని కాపలాగా ఉంటాడు. తర్వాత ఫీల్డ్ లోంచి పక్కకి తీసుకెళ్లమని తన వాళ్ళకి ఆర్డర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే బ్రెండన్ రివర్స్ సైన్యం వీపింగ్ బ్రిడ్జ్ మీద నుంచి డామన్ సైన్యం మీద బాణాలు వేయడం మొదలు పెడుతుంది. ఆ బాణాలు తగిలి ముందు డామన్ ఒక ట్విన్ సన్ అయిన యాగాన్ చనిపోతాడు. కొడుకును వదిలి వెళ్ళడానికి ఇష్టపడక అక్కడే ఉండిపోయిన డామన్ కూడా బాణాలు తగిలి చనిపోతాడు. అప్పుడే అతని మరో ట్విన్ సన్ యామన్ బ్లాక్ ఫైర్ ని చేతుల్లోకి తీసుకుంటాడు. కానీ అతని మీద కూడా బాణాల వర్షం కురవడంతో అక్కడే చనిపోతాడు. మరో పక్క డామన్ మిగతా ఆర్మీని బేలార్ మేకార్లు హ్యామర్ అండ్ యాన్విల్ టెక్నిక్ తో నొక్కి పెట్టి చంపేస్తారు. మరో గ్రేట్ మాస్టర్డ్ అయిన యాగార్ రివర్స్ బ్లాక్ ఫైర్ ని తీసుకుని పోరాటానికి ట్రై చేస్తాడు. కానీ ఎప్పుడైతే డామన్ చనిపోయాడో అతని తరపు సైనికులు పారిపోవడం మొదలు పెడతారు. చేసేదేం లేక యాగార్ కూడా అక్కడి నుంచి పారిపోతాడు. అలా ఆ రెబిలియన్ ని క్రష్ చేసి టార్గెరియన్స్ విన్నర్స్ అవుతారు. ఇదే నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ లో డంక్ ఫ్లాష్ బ్యాక్ నాటికి కనిపించే యుద్ధం తర్వాతి పరిస్థితి. యాగార్ రివర్స్ డామన్ భార్యని అతని మిగతా పిల్లల్ని బ్లాక్ ఫైర్ స్వాడ్ ని తీసుకుని టైరోష్ కి వెళ్లిపోతాడు. తర్వాత యాగార్ డామన్ కొడుకులు కలిసి మరో 4 సార్లు బ్లాక్ ఫైర్ రెబిలియన్స్ లేవనెత్తుతారు. కానీ అవి చాలా చిన్న ఎత్తున జరుగుతాయి. వాళ్ళ చివరి పోరాటం ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ జరిగిన 64 ఏళ్ల తర్వాత మన బారిస్టన్ సెల్మీ చేతిలో అంతమైపోతుంది. అక్కడితో ఇక బ్లాక్ ఫైర్ రెబెల్స్ పూర్తిగా నాశనం అయిపోతారు. అన్నింటికంటే పెద్ద బ్లాక్ ఫైర్ రెబిలియన్ మాత్రం ఈ ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలియనే. ఇందులో ఎంతమంది పార్టిసిపేట్ చేశారో తెలియదు కానీ 10,000 మంది వరకు చనిపోయారని అంచనా. ఎన్నో వేల మంది గాయపడ్డారు, కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ వరల్డ్ లో డ్రాగన్స్ లేకుండా జరిగిన అతిపెద్ద పోరాటాల్లో ఇది కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ గా ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ సెకండ్ సీజన్ స్టోరీకి ఈ బ్లాక్ ఫైర్ రెబిలియన్ కి కనెక్షన్ ఉంటుంది. ఈ సెకండ్ సీజన్ లో కనిపించే స్టోరీకి ఫౌండేషన్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ కావడం వల్ల మనకి ఫ్లాష్ బ్యాక్స్ లో ఆ వార్ సీన్స్ కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ రెబిలియన్ ఎంతగా 7 కింగ్డమ్స్ ని వణికించిందంటే ఇది పూర్తయిపోయిన చాలా సంవత్సరాల వరకు కూడా నువ్వు రెడ్ డ్రాగన్ వైపు పోరాడావా లేక బ్లాక్ డ్రాగన్ వైపా అనే క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం చాలా డేంజరస్ గా ఉండేది. డామన్ చనిపోయిన 16 ఏళ్ల తర్వాత కూడా కొందరు రెడ్ గ్రాస్ ఫీల్డ్ ని విజిట్ చేసి అతనికి నివాళులు అర్పించేవారు. మీకేమనిపిస్తోంది? ఈ స్టోరీ సిరీస్ గా వస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. ఈ కథ ఇక్కడితో ముగిద్దాం. ఇంకా ఏ టాపిక్స్ గురించి వీడియో కావాలో కామెంట్ చేయండి. అన్నట్టు వీడియోకి లైక్ షేర్ మర్చిపోకండి, అలాగే హైప్ కూడా. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.